తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 4వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా 13 మంది సభ్యులతో కొత్త మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉండ్రాళ్ల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మహాసభలో జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు, జిల్లా కార్యదర్శి మంగళం పుల్లయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అలాగే పేద వర్గాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం కొత్త మండల కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. వారిలో అధ్యక్షులుగా ఉండాల సీనయ్య, కార్యదర్శి పచ్చా మధు, సభ్యులు బండి శౌరి, ఇనమాల కొండయ్య, మణెమ్మ, చిన్న భాయమ్మ, ఈదురు వెంకటయ్య, బోడేపాటి సీనయ్య, తమ్మిరెడ్డి పెంచలయ్య, ఈపూరు లక్ష్మయ్య, శ్రీదేవి, వెంకట సుబ్బయ్య, ఇంగిలాల ప్రసాదులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు మంగళ పుల్లయ్య. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. జీవనాధారమైనటువంటి ఉపాధి హామీ చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని, ఉపాధి హామీ చట్టంలో రావాల్సిన కూలీల బకాయిలన్నీ కూడా తొందరగా విడుదల చేయాలని, ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలో బడ్జెట్లు పెంచి ఉపాధి హామీ చట్టాన్ని బ్రతికించాలని మేము కోరుతున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ మండల నాయకుడు ఇక్కడున్న అధికార పార్టీ దర్పంతో ఇది పలానా వేరే మా భూమి, ఆయన సురేంద్రది కాదు మాదని చెప్పి ఈయన వచ్చి పేదల మీద దౌర్జన్యంగా పోలీసులను పెట్టి అధికార పార్టీ అణదూసుకుని పోలీసులతో జేసీబీలతో గుడిసెలు పీకించేశారు. వాస్తవంగా నిలువు నీడలేక చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది పేదలు, బడుగు బలహీన వర్గ వాళ్ళు ఈ చలవలేక ఒకే ఇంట్లో 5-6 కుటుంబాలు కూడా జీవించే పరిస్థితి ఉంది. అందుకని ఇలా ఆ భూమిలో అన్ని గ్రామాల పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే అందరూ కూడా గుడిసెలు వేసుకుని జీవిస్తారని, ఈ ప్రభుత్వం అందరికీ నిలువు నీడనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక శాసనసభ్యులను కోరడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ భూముల్లో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి హక్కులు కల్పించాలని, సాగులో ఉన్నటువంటి భూములకి హక్కులు కల్పించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ తోటపల్లి గూడూరు మండలంలో బీపీసీఎల్ కంపెనీకి పైప్ లైన్ కోసంగా 100 ఎకరాల భూసేకరణ చేశారు. గిరులు పొట్ట మీద ఉన్న పైరును దుఃఖించుకుంటా ఆ బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు పంటను ధ్వంసం చేసి పైపులు వేసుకున్నారు. ఆ భూములకు కూడా నష్టపరిహారం కూడా చెల్లించి వాళ్ళకు సరైన నష్టపరిహారం 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అంతకు 3 అంతలు బహిరంగ మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి కృష్ణారెడ్డిపాలెంలో ఉన్నటువంటి R&B భూమిలో R&B గత 50 ఏళ్లుగా ఒక పేద దళితుడు చిన్నబ్బాయి, దామవరపు చిన్నబ్బాయి అనే కామ్రేడు, ఆయన వాళ్ళ తాతగాడి నుంచి చిన్న అంగడి పెట్టుకుని టీ బంకు పెట్టుకుని బతుకుతా ఉంటే దయాదాక్షిణ్యం లేకుండా ఈ మండల రెవెన్యూ అధికారులు, R&B అధికారులు ఒక పక్క రికార్డు ఏమో R&B భూమి అని చెప్తున్నారు. 50 ఏళ్లుగా ఆయన ఉంటున్నాడు. ఆ పక్కనే R&B భూమి అవతలు ఉన్నటువంటి ఒక ముస్లిం నాయకుడు అధికార పార్టీ దర్పం ఆయన అండ చూసుకొని, అజీజ్ గారి అండ చూసుకొని ఈ దళితుడిని, పేదడిని నిలువున జేసీబీలు బట్టి పీకించేసిన ధర్మం అనేది అధర్మము. కాబట్టి ఆ దళితుడైనటువంటి చిన్నబ్బాయికి న్యాయం చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాం మిత్రులారా.